ఆఫ్ ది రికార్డ్ అడుగు తీసి అడిగేస్తే ఏదో ఓ వివాదంతో సహవాసం చేసే ఆ టీడీపీ ఎమ్మెల్యే ఇప్పుడు రూటు మార్చేశారా? విషయం ఏదైనా విరుచుకుపట్టమే నైజంగా కనిపించే ఆ మాస్ లీడర్ ఇప్పుడు కూల్గా చేయాల్సింది చేసేస్తున్నారా? గతంలో నానా రచ్చ చేసే ఆ నేత ఇప్పుడెందుకు పైకి కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు? ఆయన పూర్తిగా మారిపోయారా లేక ప్రస్తుతానికి వ్యూహం మార్చారా? దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన ఎప్పుడూ వివాదాలతో సాహసం చేస్తుంటారు అన్నది పొలిటికల్ టాక్. అదే విషయాన్ని ఆయన మీదున్న కేసులు, ఎమ్మెల్యే వ్యవహారాలు చెప్పకనే చెబుతూ ఉంటాయి. అలాంటి చింతమనేని ఇటీవల కాస్త సైలెంట్ అయినట్టు కనిపిస్తున్నారట. సొంత పార్టీ టీడీపీ నేతలు అలా భావిస్తుంటే ఆయన అనుచరులు మాత్రం ప్రత్యర్థుల పాత లెక్కలు సరిచేసే విషయంలో ఏమాత్రం తేడా ఉండదని అంటున్నారు. గతంలో ఏ పని చేసినా హడావిడి సృష్టించే చింతమనేని ఇప్పుడు సైలెంట్గా ఉంటూనే గతంలో తనని ఇబ్బంది పెట్టిన వాళ్లని టార్గెట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. చేయాల్సింది ఎలాగూ చేసేస్తాం, అలాంటప్పుడు అనవసరమైన హడావిడి ఎందుకు అన్నది ఆయన తాజా వైఖరని ప్రచారం జరుగుతోంది. ఇటీవల దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమంటున్నారు తమ్ముళ్లు. 2019 ఓటమి తర్వాత బాగా టార్గెట్ అయిన నేతల్లో చింతమనేని ఒకరు. ఆయన మీద పెట్టిన కేసులు సెంచరీ కొట్టడమే అందుకు నిదర్శనం అంటున్నారు అనుచరులు. వాటి నుంచి తప్పించుకోవటానికి అప్పట్లో కొంతకాలం అజ్ఞాతంలో కూడా ఉన్నారాయన. ఇక 2024 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గానికి మూడోసారి ఎమ్మెల్యే కాగానే అప్పట్లో తనను ఇబ్బంది పెట్టిన వాళ్లని గట్టిగానే టార్గెట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. కేసుల మీద కేసులు పెట్టించిన వారిపై సైలెంట్గా రివెంజ్ తీర్చుకుంటున్నారని ఓపెన్గానే మాట్లాడుకుంటున్నారు. దీంతో అనేక మంది వైసీపీ నేతలు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోయినట్టు మాట్లాడుకుంటున్నారు. ఇక ఉన్నవారికి కూడా ఏదో రకంగా చెక్ పెట్టే కార్యక్రమం మొదలైందని అంటున్నారు స్థానిక టీడీపీ నాయకులు. వాళ్లు వివిధ పదవుల్లో ఉన్నా ఎలాంటి పవర్స్ లేకుండా చేయటం, సర్పంచులకు చెక్ పవర్ లేకుండా చేయటం లాంటి చర్యలతో దెందులూరు రాజకీయం మరోసారి వేడెక్కుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలో వైసీపీ సానుభూతిపరులుగా ఉన్న 8 మంది సర్పంచుల చెక్ పవర్ రద్దు కావటంతో ఇదంతా ఎమ్మెల్యే చేస్తున్న రాజకీయమంటూ విమర్శిస్తున్నారు సదరు నేతలు. పదవి ఉన్నా పవర్ లేకపోవటంతో చాలామంది వైసీపీ నాయకులు డైలమాలో పడుతున్నారట. ఇందులో కొందరు టీడీపీలోకి వెళ్లలేక, వైసీపీలో కొనసాగలేక ఎప్పుడు ఏం ముంచుకొస్తుందోనని అయోమయంలో ఉన్నట్టు సమాచారం. పార్టీలో తమ గోడు వినిపించుకుందామంటే పట్టించుకునే దిక్కులేదని వాపోతున్నారట దెందులూరు వైసీపీ నేతలు. ఇటీవల కొంతమంది నియోజకవర్గ ముఖ్యుల్ని, అలాగే పార్టీ పెద్దల్ని కలిసి గోడు వెళ్లబుచ్చుకున్నా ఆశించిన స్థాయిలో భరోసా దొరకలేదంటున్నారు. మరో 2-3 ఏళ్లు పరిస్థితి ఇలాగే ఉంటుందని, ఎవరూ నిరుత్సాహపడొద్దని మాత్రం చెప్పి పంపేశారట. ఇటు వైసీపీ ఇన్ఛార్జి అబ్బయ్య చౌదరి అందుబాటులో లేకపోవటం, అటు అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిళ్లతో ఉక్కిరిబిక్కిరవుతున్నారట దెందులూరు వైసీపీ నాయకులు. నిత్యం చేపల చెరువుల తగాదాలు ఉండే కొల్లేరు, లంక గ్రామాల వైసీపీ నేతల పరిస్థితైతే మరీ ఇబ్బందికరంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు తనను వేధించిన వాళ్లకు గతానికి భిన్నంగా చింతమనేని ట్రీట్మెంట్ ఇస్తున్నారన్నది లోకల్ టాక్. అయితే ఎప్పుడూ ఏదో ఒక రచ్చతో నానా హంగామా చేసే చింతమనేని ప్రభాకర్ రొటీన్కు భిన్నంగా ఈసారి కామ్గా పని కానిచ్చేస్తూ ఉండటమే స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. అయితే ఇక మీదట కూడా ఆయన ఇలాగే ఉంటారా అంటే ఆ ఒక్కటి మాత్రం చెప్పలేమంటున్నారు ఎమ్మెల్యే సన్నిహితులు. పార్టీ పెద్దల నుంచి ఒత్తిడి ఉండటం వల్లే ఇప్పుడు కామయ్యారని, రాబోయే రోజుల్లో ఓల్డ్ ఫైర్ బయటకొస్తుందని చెప్పుకుంటున్నారు తమ్ముళ్లు.